వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. దివంగత నాయకులు కోన ప్రభాకర్ రావు విగ్రహాన్ని బాపట్ల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తాత్కాలికంగా ఎక్కడి నుంచి తీశారో తీసిన చోటే మళ్లీ పెట్టాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు. కోన ప్రభాకర్ రావు 106వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ కోన ప్రభాకర్ రావు విగ్రహాన్ని పాత బస్టాండ్లోనే ఏర్పాటు చేయాలని, ఎవరి మాట వినే ప్రసక్తి లేదని, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని అన్నారు. కోన ప్రభాకర్ రావు గారు కావచ్చు, తర్వాత వెనకాతల ఎన్టీ రామారావు గారు, మరి అలాగే గుర్రం జాషువా గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు, వెంకటరాజు మంత్రి వెంకటరాజు గారి విగ్రహాలు మరి ఆ రోజు గుర్తించడం జరిగింది డివైడర్ లో. వీటన్నిటినీ ఆ సంబంధించినటువంటి కమిటీ వాళ్ళని పిలిచారు, రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచారు. అందరి సమక్షంలో తీర్మానాలు చేసి రోడ్డు కన్స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే వాటిని మున్సిపల్ ఖర్చులతోనే మరి పెడతామని, వీటన్నిటిని వాళ్ళ పేర్ల మీద సెంట్రల్ గా డెవలప్ చేస్తామని తీర్మానాలు చేశారు. మరి అటువంటి తీర్మానాల్ని అమలు జరపండి. అయిపోయి రోడ్డు నిర్మాణం జరిగి సుమారుగా 14 నెలలు అవుతా ఉంది. ఎలక్షన్ టైంలో మనం ఆపినటువంటిది మరి ఈ రోజు వరకు మీ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా పదే ఇప్పటికి 3 సార్లు పోయి మున్సిపల్ కమిషనర్ చెప్పాం. మరి ఎప్పుడు చేస్తారని అడిగితే ఇదిగో అంటున్నారు తప్పించి ఎక్కడ ఒక అడుగు ముందుకు పడలేదు. మళ్ళీ గౌరవ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వారి దృష్టిలో కూడా పెట్టాం. ఆయనకున్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేశాం. విగ్రహ కమిటీకి వెళ్ళాలి అని అంటే ఇది హైవే కదా, విగ్రహ కమిటీ ఉంటుంది, వాళ్ళ అనుమతి తీసుకోవాలి అంటే నేను ఆ రోజు చెప్పాను. ఇది ఎప్పుడో 2002లో సమయంలో పెట్టినటువంటి విగ్రహం. ఆ రోజు ఇది హైవే కాదు, మరి R&B రోడ్డు ఇది. ఆ సమయంలో పెట్టిన విగ్రహానికి ఇవేవి వర్తించవు. మరి దీని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. తీసుకున్నటువంటి తీర్మానాన్ని అమలు జరపండి అని చెప్పాం. కాదు మన సుప్రీంకోర్టు అబ్జెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయనేటువంటి ఒక మాట కూడా వాడితే దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ కాపీని కూడా వాళ్ళకి పంపించాను. ఇంకా ఇప్పుడు ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే ఈ రోడ్డుని నేషనల్ హైవేస్ వాళ్ళు నిర్మించి మళ్ళా తిరిగి R&B వాళ్ళకి అప్పచెప్పడం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2024 అక్టోబర్లో R&B డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం కూడా జరిగింది. మన పిల్లలే మన దేశ సంపద అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 జిల్లా స్థాయి కార్యక్రమం కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధ్యక్షన జరిగింది. తొలుత తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ తల్లులకు పాదాభివందనం చేయగా తమ పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలంటూ దీవించారు. అనంతరం మేదరమెట్ల తమ్మవరం సోమవారంపాడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అంజనాదేవి, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది అడుగడుగున రకరకాల సమస్యలు చెప్తా ఇది కూడా ఒక మంచి సమస్యగా చెప్పారు. విద్యా వ్యవస్థ బాగుంటే కనుక దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నమాట. ఇందాక పిల్లలు అడిగారు 2-3 విషయాలు. ఒక రూమ్ కావాలన్నారు, తొందరలోనే తప్పకుండా చేసి పెడతాం. అట్లానే మగపిల్లలకి బాత్రూమ్స్ అడిగారు, అవి కూడా చేస్తాం. ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు కనపడతా ఓ సైకిల్ స్టాండ్ కడతాను, అది ఆయన బాధ్యత పెడుతున్నాను. ఆయన ఊర్లో అందరి దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసి ఆయన చేతులు కనుక కట్టాలి, అందుకే ఆయన చేత మాట్లాడించింది. అది ఆయనకు అప్పచెప్పాను. అక్కడి నుంచి సెంటర్ నుంచి రోడ్డు ఉంది కదా, అది తప్పకుండా నేను వేయించేస్తాను. మన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్లో నుంచి మన ఇక్కడికి తప్పకుండా చేపిస్తాం. ఈ కార్యక్రమం సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు తప్పకుండా చేపిస్తాం. ఇంకా కలెక్టర్ గారు ఇందాక ఏం చెప్పారంటే కొన్ని గదులు ఎక్కడైతే నిరుపయోగం ఉన్నాయో, కట్టి సొగం కట్టి ఆగిపోయి ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనం తల్లికి వందనం చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెద్ద ఎత్తున దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో వేసిన ఘనత
లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ జరగటం జరిగిందన్నమాట. మన స్కూల్లో కానీ మన జిల్లాలో ఇందాక డిఓ గారిని అడిగితే 1,60,000 మంది పిల్లలకి, అంతేనా, 1,60,000 మంది పిల్లలకి వేయటం జరిగింది. గత ప్రభుత్వం ఒకరికి అట్లా ఇచ్చింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పాడు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా పిల్లలందరూ చదువుకోవాలి, మనం 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు నలుగురు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మండగిరి ఎంపీ యూపీ జడ్పీ హైస్కూల్లో ప్రభుత్వ బాలికల ఇంటర్మీడియట్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు ఆదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, మైనార్టీ సీనియర్ నాయకులు షాదిక్ వలి, చిరంజీవి, గణేష్, సుంకయ్య, లక్ష్మీనారాయణ, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలేజీల్లోనే చదివాను, కానీ మనం ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నా, నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత 1 ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను. కానీ నాకు అన్నిట్లోనే 50కి 47, 42, 43 వచ్చాయి. కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను. కానీ ఫిజిక్స్లో కింద మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను డాక్టర్ వృత్తిలో ఉండేదాన్నేమో. బట్ అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లోకి రావడం, నిరంతరం రాజకీయంలోనే ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాం. డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టూడెంట్. ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు, కళలు కనండి, పెద్ద పెద్ద కళలు కనండి, కన్న కళల్ని సాకారం చేసుకోండి, దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతుగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక లైట్ కింద ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయన చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సైంటిస్ట్గా ఎదిగారు, అదేవిధంగా మాజీ రాష్ట్రపతిగా ఎదిగారు. అంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో మనమందరం అట్లాంటి వాళ్ళ జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక బుక్, మంచి బుక్ని, మీకు మేబీ ఫోన్లు ఇచ్చింటారు, ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, రోజు వెళ్తుంది, అమ్మాయి సేఫ్టీ ముఖ్యమని చెప్పి మీకు సెల్ ఫోన్ ఇచ్చింటారు మీ పేరెంట్స్. ఒకవేళ ఇచ్చుంటే మీరు ఇట్లాంటి చెడు వాట్లకి అలవాటు కాకుండా ఒక మంచి బుక్ని మీరు నేస్తంగా భావించి ప్రతిరోజు 1 పేజీ 2 పేజీలో బుక్ను చదివితే మీకు ఎంతో జ్ఞానం అందుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై సిఐ జి ఏవి రమణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు నిందితులను గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్నామన్నారు. వీరు గుంటూరుకు చెందిన వారిని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల వెండి, 1,150 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. అదే రోజు ఇక్కడికంటే ముందు సాలూరులో కూడా సేమ్ ఇలాగే పగటి దొంగతనం, నా ఇల్లు బ్రేక్ చేసి, బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి మన కేసులో 200 గ్రాముల వెండి, అదేవిధంగా 1,150 రూపాయలు నగదు, అంటే 10,000కి 1,150 రూపాయల నగదు, 200 గ్రాముల వెండికి 200 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ 4 వ్యక్తులు ఎవరనగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు చిల్లా సురేష్, ఈయన పైన ఇప్పటికే సుమారు ఒక 50-60 కేసులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కాజా నాగ వీరభాస్కర్ రావు, ఈయన కూడా విజయవాడ, ఈయన పైన కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. జల్లేపల్లి వెంకటేశ్వరరావు, ఈయన పైన 4 కేసులు ఉన్నాయి. దాసర సుభాష్, ఈయన పైన 2 కేసులు ఉన్నాయి. వీళ్ళ 4 కూడా ఒక పంచ్ కారు పైన బయలుదేరి ఇక్కడ మక్కువ శంబర్ వచ్చి అక్కడ దర్శించుకొని అక్కడి నుండి మనకి సాలూరు వచ్చి సాలూరులో ఒక అఫెన్స్ చేసి అక్కడి నుండి ఇక్కడ మనకి గజమేరం వచ్చి అఫెన్స్ చేసి వీళ్ళు గుంటూరు వెళ్ళడం జరిగింది. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన మన గజమేరం ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అభినందనలు మా పై అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి, అంటే క్లూస్ ఇన్ఫర్మేషన్ రావడానికి
సీసీ కెమెరాలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రెస్ ప్రముఖుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మన గజనగరం ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి దొంగతనాలు ఏదైనా అఫెన్స్ జరిగేటప్పుడు మనం వారిని తొందరగా పట్టుకోవడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, అదేవిధంగా అన్ని కంట్రోల్లో ఉంటాయనే ఉద్దేశంతో మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలోని నారాయణ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న ప్రముఖ ఉద్యోగులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా మొక్కలు నాటారు. విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించేలా ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నిరూపమ పాల్గొన్నారు. మెయిన్ డ్రెస్సు అసలు నాకు నారాయణలో అయితే డ్రెస్ నచ్చింది అనమాట. చున్నీ లేకుండా పిల్లల్ని ఎలా ఇది దేవుళ్ళు అంటే ఎవరో తెలియదు. ప్రతి పండగని వాళ్ళకి వాల్యూబుల్ ఏంటో తెలియాలి. Instructions, we just need to focus, and this focus comes with consistency. Consistency అంటే డైలీ రాజంలో పిల్లని నువ్వు డ్రెస్ సరిగా వేయకుండా బయటికి పంపితే ఎన్నో కళ్ళు చూస్తుంటాయి వాళ్ళ ఆడపిల్లల్ని. పేరెంట్స్ ఎందుకు అలా తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పొట్టి డ్రెస్సులు వేయటము తప్పు. ఎందుకంటే పిల్లలకు తెలియదు. మన చిన్నప్పటి నుంచి ఎలా అయితే మౌల్డ్ చేస్తామో పిల్లలు ఆ విధంగానే పెరుగుతారనమాట. ఫస్ట్ మనము ప్రేమించాల్సింది పిల్లల్ని కాదు. ఫస్ట్ మనము అందరం కలిసి మన పుట్టుక కారణం భగవంతుడు. ముందు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఫస్ట్ భగవంతుడికి సేవ చేయాలి మనం. ఆ తర్వాత తల్లిదండ్రులు, మెయిన్ గురువులు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా గురువులతోటే సంబంధం ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ నిరుపమ, ప్రిన్సిపల్ ఆఫ్ చీరాల బ్రాంచ్. సో ఇవాళ మా స్కూల్ నందు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా దగ్గర ఉన్న ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో ఈ కిడ్స్, ఈ ఛాంప్స్ అండ్ ఈ టెక్నో, ఆ కరికులం గురించి పూర్తిగా మేము పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్కి చిన్న చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డి కోటేశ్వరరావు గారు అండ్ మల్లీశ్వరి మేడం అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి జాన్ గారిని, అలాగే సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి తారాశంకర్ గారిని పిలవడం జరిగింది. వారు కూడా ఇక్కడ వాళ్ళు విలువైన వాల్యుబుల్ వర్డ్స్ని ఇక్కడ అందించడం జరిగింది. దాంతోపాటు మన గవర్నమెంట్ తరపు నుంచి మొక్కలు నాటించడం అనేది కూడా మన అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో క్రమంగా పెరుగుతున్న శబరి, గోదావరి నదులతో వరద ఉధృతి పెరిగింది. కూనవరం వద్ద 20 అడుగులకు వరద నీరు చేరుకుంది. గోదావరి వరదలు పెరుగుతుండటంతో చింతూరు ఏజెన్సీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరదలు దృష్ట్యా ముందుకు లోతట్టు ప్రాంతాల నిర్వాసితులు పునరావాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు వాహనాలలో ఇంటి సామాగ్రిని కూనవరం గ్రామస్తులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్స్ అధికారులు ఏర్పాటు చేశారు. రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కూర్చొని I saw that. రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కూర్చొని అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ డే సందర్భంగా వివిధ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మిరియాల శిరీష భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏకలవ్య పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ నేపథ్యంలో ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, ఆరో ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది చేయించమంటే కొత్తది ఏ ప్లేస్ లో పెట్టడం బాగుంటుంది చూపించండి. ఫుడ్ అసలు చెప్తే మేడం ఎంతమంది ఉన్నాం కదా, ఎవరికో ఒక రోజు ఏదో తేడా వస్తుంది అంటారు మేడం. బట్ కానీ అసలు బాగుండట్లేదు మేడం. ఫుడ్ విషయం మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి మేడం. అడతీగల మాత్రానికి ప్రిన్సిపల్ సార్ A to Z మొత్తం అడతీగల మాత్రం క్లియర్ మేడం. అన్ని బాగున్నాయి మేడం. ఓన్లీ ఫుడ్ వాటర్ కోసమే ఉంటారు మేడం. అడతీగలు మేడం మొత్తం బాగున్నాయి మేడం. అడతీలు ఏ ప్రాబ్లం లేదు మేడం. మా ప్రిన్సిపల్ సార్ మొత్తం స్ట్రిక్ట్ గా ఉంటారు మేడం. చదువు విషయంలో, స్టడీ విషయంలో మాకు అసలు ఇబ్బంది ఏం లేదు మేడం. ఫుడ్ వాటర్ కావాలి. హాస్పిటల్ నర్సులు తీసుకెళ్ళిపోతున్నారు మేడం. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. లింగపాలెం మండలం రంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీపడటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగాపురం సర్పంచ్ ముసునూరి రాము, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓబిళ్లలేని శేషగిరి రావు, నాయకులు బొల్లిన పుల్లారావు, బొంతు సుబ్బారావు, ఎనుగంటి సుధీర్ బాబు, మాధవరావు, మధు, ఎంఈఓ రామారావు, పాఠశాల హెచ్ఎం వెంకటరత్నం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బ్యాగ్స్, ఫొటోస్ తోటి బ్యాగ్స్, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టడం, మరి అన్ని కూడా చక్కటి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడ తీసిపోకుండా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కానివ్వండి, అకాడమిక్స్ వైపు కానివ్వండి, అలాగే పిల్లల యొక్క హెల్త్ వైజ్ కానివ్వండి, పిల్లల యొక్క వాళ్ళ స్ట్రెంగ్స్ కానివ్వండి, వీక్నెసెస్ కానివ్వండి, అన్నీ ఒక హాలిస్టిక్ వేలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మరి పేరెంట్స్ తోటి టీచర్స్ డిస్కస్ చేసి మీ పిల్లవాడు హెల్త్ ఎలా ఉంది, మీ పిల్లవాడు చదువు ఎలా ఉంది, మీ పిల్లవాడు ఎలాగా రాణిస్తున్నాడు అనే విషయంపై పేరెంట్స్కి అవగాహన ఉండాలి, మిమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మరి లోకేష్ గారి యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి వస్తారు, కాలేజ్కి వస్తారు, వెళ్ళిపోతారు, పేరెంట్స్ మీ యొక్క బిజీలో మీరు ఉంటారు. కానీ పిల్లవాడు ఆ రోజు ఏం చేశాడు, ఏం నేర్చుకున్నాడు, ఎవరితో కలిశాడు అనే విషయం మనము ఎక్కువ డిస్కస్ చేయం. మరి ఈ సందర్భంగా నేను పేరెంట్స్కి ఒక మరి సూచన కానీ సలహా అనుకోండి, మీరు తినే టైంలో మీ యొక్క పిల్లలతో కూర్చొని వారు ఆ రోజున వాళ్ళు ఏం చేశారు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, లేకపోతే ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయాలపై మీరు ఒక 10-15 minutes వాళ్ళతో స్పెండ్ చేస్తే, ఆ యొక్క ఓపెన్ కాన్వర్జేషన్ ఉంటే తప్పకుండా మీ పిల్లలు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట,
అరసవల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఇంటింటికి జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం కాజీపేటలో, అలాగే అరసవల్లిలో, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 124, 125, 126, 127, 128 బూతుల్లో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేసి ఏదైతే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నీ సర్వే చేయడం జరిగింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చేది, ఇప్పుడు ఇద్దరికి వస్తుంది. గతంలో పెన్షన్ 3,000 వచ్చేది, అది కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారం 4,000 ఒకేసారి ఇచ్చాం, వికలాంగులకి 6,000 ఇచ్చాం, 3,000. అలాగే సిలిండర్కి కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి. రెండో సిలిండర్కి కూడా చాలా మందికి పడిన సందర్భం ఉంది. సో అందువల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని వాళ్ళకి ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా పాల్గొని సక్సెస్ చేసినటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదర్జి వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ గారికి, రాయపల్లి అర్జున్ గారికి, అలాగే తెలుగు నాగరత్నం గారికి, తెలుగు జగదీష్ గారికి, అలాగే కాజీపేట నుండి గొలివి దామోదర్ గారికి, అలాగే జ్యోతి భాస్కర్ గారికి, గొలివి రమణ గారికి, మన బాబా గారికి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలం నెదునూరి గ్రామంలో ఐనవిల్లి వెళ్లే మార్గంలో చెరువులు తవ్వి పంట పొలాలకు ఆటంకంగా చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ఆక్వా సాగు చేసే రైతులతో కుమ్మక్కై పచ్చటి పొలాలను ఆక్వా జోన్గా మారుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సరిహద్దు రైతులు పాల్గొన్నారు. దానికి దాని తీసుకొస్తే ఇక్కడ రైతులు అందరూ అంటించి పాడేస్తానన్నారు. వచ్చి నైట్ వచ్చి ఆ మిషన్ వాళ్ళు రాదని వెళ్ళి పట్టుకుపోయారండి. దాన్ని మేము ప్రోత్సహించమని చెప్పేసి కలెక్టర్ గారితో అందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. అయినా సరే కొంతమంది అధికారులకి ప్రలోభాలకి లొంగి అధికారులు కొంతమంది దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ పచ్చని పొలాలు పనిచి కోనసీమలో ఈ చెరువులు తీసుకొచ్చి అది కల్చర్ చేసి మాకు జీవనోపాధి కోల్పోయే విధంగా చేస్తున్నారు. ఈ కల్చర్ కూడా బోర్లు వేసి మన భూగర్భ జలాన్ని కలుషితం చేసి మాకు తాగడానికి మంచి విధంగా కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా దీన్ని ఆపి మమ్మల్ని రక్షించారని, లేని పక్షంలో మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎక్కడికైనా వలసపోవాలా, లేదా ఇక్కడ బతకడానికి దారి లేక వేరే మార్గం చూసుకోవాలన్న పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. దయవుంచి ఈ పత్రికా ముఖం, ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మా జీవనోపాధి కోల్పోవే కాకుండా మీరు అందరూ కూడా మమ్మల్ని కాపాడాలి. ఈ పచ్చని పొలాలని మేమందరూ కూడా పండించుకుని మేము ఇవాళ ఈ క్రాప్ లో చూస్తే ఈ ఎంత సారవంత భూమిలో తెలుస్తుంది. సంవత్సరానికి 3 పంటలు పండి మేమందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నాం. దాన్ని దయించి మీ అందరూ కూడా మా జీవనోపాధి కోల్పోకుండా అధికారులు ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు కూడా అదే ఉద్యోగాలు చేసిన జీవనోపాధి ఎలా చేస్తున్నారు, మేము వ్యవసాయం చేసిన జీవనోపాధి అలాగే చేస్తున్నాం. ప్రలోభాలకు లొంగకుండా మీరు మమ్మల్ని రక్షించారని ఈ మీడియా మూలంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు చెరువుల్లో. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా మదనపల్లెకు చెందిన టీడీపీ నాయకులు నాగూర్ వల్లి ఎంపికై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సిబిఎన్ రెడ్డి, శేఖర్ నాయుడు కలిసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మన మదనపల్లి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు జి నర్సయ్య గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి, అలాగే స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ ప్రసాద్ బాబు గారికి, అలాగే జోనల్ సెక్రటరీ ఎన్ఆర్ శేఖర్ గారికి, అలాగే రీజనల్ సెక్రటరీ బిసి శేఖర్ గారికి, ఎంపీఎల్ 1 ప్రెసిడెంట్ మసూద్ గారికి, సెక్రటరీ కె ఈసఫ్ గారికి, మదనపల్లి ఎంపీ 2 డిపో ప్రెసిడెంట్ పి శ్రీనివాసులు గారికి, సెక్రటరీ ఎస్కే హుస్సేన్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రాజంపేట, రాయచోటి, పీలేరు అధ్యక్ష కార్యదర్శులకి, కార్మిక నాయకులకి, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ 1 and 2 డిపో గౌరవాధ్యక్షులుగా ఒక తగిన గౌరవాన్ని మనకిచ్చి గౌరవాధ్యక్షులుగా నన్ను ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి, పెద్దలకి, ఎంప్లాయీస్ యూనియన్ పెద్దలకి, సహచర మిత్రులకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నా చిన్నతనం నుండి కూడా నేను గమనిస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ గత 30 సంవత్సరాలుగా కూడా మదనపల్లి డిపోలలో ఎవరైతే ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఎన్నికవుతారో వారు శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, అనేక ప్రజాప్రతినిధులుగా ఈ సభా వేదిక మీద నుండి ఎన్నికైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి యూనియన్ ఈ మదనపల్లి ఆర్టీసీ యూనియన్ అని చెప్పి ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు తాము చూపిన యంత్రాల్లో అవసరమైన వాటికి ఎంపిక చేసుకోవచ్చని, వాటిపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడు, జెడ్పీటీసీ రమణమ్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న, సూర్య, చంద్ర, వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, 4 మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది చిన్న మిషన్, 5 ఎకరాలు 6 ఎకరాలకు సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 పెద్ద ఉండాలా, మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవరు లేడు. ఆ 5 లక్షల మిషన్ సరిపోతుంది. 5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు, మా అమ్మగారు గారు మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. గుడిస్తుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే డ్రోన్ ఫ్లై చేశాను. డ్రోను ఇక్కడ డ్రోను అది ఎంత సార్? డ్రోను 10 లక్షల డ్రోన్. అది 2 లక్షలు కడితే 8 లక్షలు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవద్దండి. అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మళ్ళీ అమ్మించుకోవడం ఎందుకు? నేను చెప్పినట్టు మండలానికి 3-4 కుర్రోళ్ళు సెలెక్ట్ అయ్యి ఇటువంటి యంత్రాలు 2 కుర్రోళ్ళు, ఒక యంత్రం, 2 కుర్రోళ్ళు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు, లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తూ, దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను. అనకాపల్లిలో ఉంది, ఎక్కడ మనకు తెలుస్తున్నాను.
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కి చెందిన రౌడీ షీటర్ భరత్ మృతదేహం స్థానిక చెరువులో లభ్యమైంది. గత ఏడాది 3 టౌన్ పోలీస్ స్టేషన్ భరత్పై పోక్సో కేసు నమోదైంది. కేసు విచారణకు కోర్టుకు హాజరు కావడం లేదు. పోలీసులు వారెంట్ ఇచ్చేందుకు వెళ్లడంతో వారిని చూసి తప్పించుకునే ప్రయత్నంలో అతడు చెరువులో దూకాడు. భరత్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితునిపై తెనాలిలో 13 కేసులు నమోదై ఉన్నాయి. अरे नुको अरे नुको చేయకూడదు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రవికుమార్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని ప్రజాప్రతినిధులపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్. నేడు ఏడాది పాలన మంచి పాలన అంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం గారు, విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరు వాడ తిరుగుతూ ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అలాగే మన మంచి ప్రభుత్వము, అలాగే అన్ని హామీలు మనం నెరవేర్చాము, సూపర్ 6 అమలు చేశాము, అలాగే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేశామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం. మరి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య మేము అడుగుతా ఉన్నాము. మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. మరి 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ, బీటెక్, ఐటీఐ విద్యార్థులకు ఫీజు పెండింగ్లు ఉన్నాయి. మరి ఆ రీఎంబర్స్మెంట్లు రాకపోవడం వల్ల విద్యార్థులు ఎంత అవస్థలు పడుతున్నారో మీకు తెలియదా? మరి టీసీలు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయి వారు ఉపాధికి వెళ్ళలేక, జాబులకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో. అలాగే జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆ జీవో 77 ద్వారా మరి పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కల్పించడం మానేసింది. మరి ఈ కూటమి ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పింది, ఇచ్చి విద్యా సంస్థలను అలాగే విద్యార్థులను ఆదుకుంటామని చెప్పింది. మరి జీవో 77 వెంటనే రద్దు చేసి మరి ఫీజు రీఎంబర్స్మెంట్లు వారికి కల్పించాలని కోరుతా ఉన్నాము. అలాగే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాము. గత ప్రభుత్వం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము. మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా సరే ఇప్పటికీ ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం తీసుకొచ్చి యూనివర్సిటీలకి, విద్యా సంస్థలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ డిమాండ్ల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, అమలాపురం వద్ద మేము ధర్నా చేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. తిక్కస్వామి నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన చిలకం మధుసూదన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు చాలా సమస్యలు, ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి, కూటమి కార్యాలయాల దగ్గరికి, ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ 3 వార్డులలో మొత్తం సాయంత్రం ఒక 6 వార్డులలో మొత్తం 6 సచివాలయం పరిధుల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు పట్టాల శ్రీరామ్ గారు, అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి గారు, కూటమి కార్యకర్తలతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 9 కోట్ల నిధులు తీసుకున్నాం 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర. ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా కాలువలు పూడుకుపోయి అనేక మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.